హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అనే పేరు తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా భారతదేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారుమోగుతున్న పేరు. విజయ్ సాధారణ నటుడి స్థాయి నుంచి ప్రస్తుతం తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన స్థాయికి ఎదిగిన విజయ్ ప్రస్థానం ఒక అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే విజయ్ విజయం సాధించే ప్రస్థానంలో తన కష్టం, డిసిప్లిన్, ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటం విజయ్ కి ఇప్పటికిప్పుడు వచ్చిన క్రేజ్ కాదు. సినిమా క్రేజ్ తో పాటు 15 ఏళ్లుగా తను చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ కలిసి అతన్ని ఈ ఉన్నతమైన స్థాయికి చేర్చాయి. విజయ్ యొక్క ప్రస్థానంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను అతని సినిమా కెరీర్, సేవా కార్యక్రమాలు, టీవీకే పార్టీ పెట్టడం, 2026 తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ సంచలనం సృష్టించడం, తన తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించడం మొదలగు విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. టాపిక్ లోకి వెళితే విజయ్ 1974 జూన్ 22న చెన్నైలో జన్మించాడు. విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. విజయ్ ది సినిమా కుటుంబమే. ఎందుకంటే విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ సినిమా డైరెక్టర్, తల్లి శోభా చంద్రశేఖర్ ఆమె సింగర్. 1984 సంవత్సరంలో 10 ఏళ్ల వయసులో వెట్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోనికి రావడం జరిగింది. ఈ సినిమాలో విజయకాంత్ యొక్క చిన్నప్పటి రోల్ చేశాడు. తన తండ్రి డైరెక్షన్ లో చిన్న చిన్న రోల్స్ చేసేవాడు విజయ్. విజయ్ లయోలా కాలేజ్ లో డిగ్రీ చదువుతున్న సమయంలో 1992లో నాలై తీర్పు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అప్పుడు విజయ్ వయసు 18 సంవత్సరాలు. ఈ సినిమా తన తండ్రి డైరెక్షన్ లో వచ్చింది, కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. తర్వాత 1996లో పువ్వే ఉనక్కాగంతో మంచి బ్రేక్ వచ్చింది. తర్వాత 1997లో వచ్చిన కాదలుకు మర్యాదై సినిమాతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇలా మెల్లిమెల్లిగా విజయ్ సినిమా ప్రస్థానం ముందుకు సాగుతూ తమిళ ప్రేక్షకులకే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. ముఖ్యంగా విజయ్ తన కెరీర్ స్టార్టింగ్ డేస్ లో చాలా తెలుగు సూపర్ హిట్ సినిమాలను తమిళ్లో రీమేక్ చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమా బద్రీని బద్రిగా, మహేష్ బాబు సినిమా ఒక్కడు గిల్లీగా, పోకిరి సినిమాని పోకిరిగా మార్చి భారీ విజయాలను సాధించాడు. గిల్లీ సినిమా విజయ్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయింది. 1990లో రొమాంటిక్ హీరోగా, 2000 సంవత్సరంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా నటించాడు. 2017 తరువాత తీసిన సినిమాలన్నీ సొసైటీకి సంబంధించిన సినిమాల్లో నటించి దళపతి అనే పేరుతో ఎక్కువ పాపులర్ అయ్యాడు విజయ్. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్ కి సినిమాలు తగ్గిన తరువాత విజయ్ హీరోగా ఫామ్ లోకి వచ్చాడు. విజయ్ స్టైలు, డాన్స్, యాక్షన్, ఎమోషన్, కామెడీ ఇవన్నీ కలిపి మంచి ఎంటర్టైన్మెంట్ తో యూత్ కి ఒక ఐడల్ గా మారాడు. తను నటించే సినిమాల్లో సామాజిక అంశాలను ఎక్కువగా చూపించేవాడు. 2017 తర్వాత విజయ్ సినిమాలు మరింత పొలిటికల్ మరియు సోషల్ మెసేజ్లతో వచ్చాయి. 2017లో జిఎస్టీ, డిజిటల్ ఇండియా వంటి అంశాలపై ఎక్కువగా కామెంట్ చేశాడు. ఇటువంటి వాటిపై కామెంట్ చేయటం వలన భారీ వివాదంతో పాటు భారీ సక్సెస్ కూడా వచ్చింది. దీని తర్వాత 2018లో వచ్చిన సర్కార్ సినిమాలో ఎలక్ట్రల్ ఫ్రాడ్ పై పోరాడే బిజినెస్ మ్యాన్ రోల్ లోను, 2019లో వచ్చిన బిగిల్ సినిమాలో మహిళా సాధికారత వంటి విషయాల్లో ప్రశ్నించే విధంగా ఇలాంటి సినిమాలు తీశారు. 2021లో మాస్టర్, 2023లో లియో వంటి సినిమాలు పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లాయి. లియో 600 కోట్లు క్రాస్ చేసిన రికార్డు కూడా ఉంది. అదే టైంలో విజయ్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోల్లో ఒకడయ్యాడు. ఇంతటి క్రేజ్, పాపులారిటీ సంపాదించిన విజయ్ ఫ్యాన్స్ క్లబ్ల ద్వారా సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ రాజకీయ బేస్ ను బలపరుచుకున్నాడు. విజయ్ రాజకీయాలకు రాని రోజుల్లో సినిమాల్లోనే కాకుండా బయట కూడా సామాజిక అంశాల మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు. 2008లో శ్రీలంక తమిళుల సమస్యపై చాలా గట్టిగా మాట్లాడాడు. ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేశాడు. 2017లో జల్లికట్టు కోసం ప్రొటెస్ట్ చేయటం జరిగింది. ఇది తమిళుల సంస్కృతి, పారంపర్యంగా వస్తుందని చెప్పడం జరిగింది. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు విజయ్ 70 లక్షలు సహాయం చేశాడు. అలాగే చెన్నై వరద బాధితులకు కూడా ఆర్థిక సహాయం, పరీక్షల్లో పాస్ అయిన పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ నిమిత్తం చాలా హెల్ప్ చేశాడు. ఇటువంటి కార్యక్రమాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వచ్చేవి. సామాజిక సేవ చేసే ఉద్దేశంతో 2009 సంవత్సరంలో మక్కల్ ఇయక్కం అనే ఫ్యాన్స్ క్లబ్ ను ఏర్పాటు చేసి తర్వాత వెల్ఫేర్ ఆర్గనైజేషన్ గా మార్చి సోషల్ సర్వీస్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆర్గనైజ్ చేశాడు. ఈ సంస్థ ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నిలబడి కొన్ని సీట్లు కూడా గెలుచుకోవటం జరిగింది. విజయ్ రాజకీయాల్లోనికి వస్తాడు అనుకునేవారు అందరూ, కానీ ఎప్పుడు వస్తాడని తెలిసేది కాదు. నేను రాజకీయాల్లోనికి రాను అని మాత్రం ఏనాడు విజయ్ చెప్పలేదు. ఒకవేళ రాజకీయాల్లోనికి వస్తే సినిమాలు వదులుకునే వస్తానని తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అనుకున్నట్లే 2024 ఫిబ్రవరి 2వ తేదీన తన రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కజగం టీవీకే పార్టీని ప్రకటించాడు. సినిమా నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు ప్రకటించి రాజకీయాల్లో పూర్తి సమయాన్ని కేటాయించాడు. విజయ్ లాస్ట్ సినిమా జననాయగన్. విజయ్ పార్టీ పెట్టిన దగ్గర నుండి అతను ఎక్కడ ఏ తమిళ మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వటం గానీ, ఏ టీవీ షోస్ కూడా వెళ్లలేదు. తను ఏ
ఏం చెప్పాలనుకున్నా బహిరంగ సభల ద్వారానే ప్రజలకు చెప్పేవాడు. ఎవరి మీద ఎటువంటి అలిగేషన్స్ చేయకుండా చాలా హుందాగా తన అధికారంలోనికి వస్తే ఏం చేస్తానని మాత్రమే చెప్పేవాడు. రాజకీయ సిద్ధాంత పరంగా భిన్నమైన వ్యక్తులను అంబేద్కర్, పెరియార్, కామరాజ్, తమిళనాడుకు సంబంధించిన ప్రముఖుల ఫోటోస్ ను పెట్టేవాడు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సిద్ధాంత పరంగా ఆర్ఎస్ఎస్ తనకు ప్రత్యర్థి అని, రాజకీయంగా డిఎంకే, అన్నా డిఎంకేలు ప్రత్యర్థులని చెప్పేవాడు. ఎవరి మీద ఎటువంటి ఆరోపణలు చేయకుండా హుందాగా మాట్లాడేవాడు. అయితే విజయ్ మీద కూడా అనేక విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ పెట్టిన 1.5 సంవత్సరం తరువాత కరూరు దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారి కుటుంబాలను విజయ్ పరామర్శించలేదనే విమర్శ కూడా ఉంది. తరువాత జననాయకని వివాదం, ఇన్కమ్ ట్యాక్స్ వివాదాలు, అలాగే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒడిదుడుకులు, త్రిష లాంటి హీరోయిన్ తో కలిసి ఫంక్షన్స్ కు హాజరవటం వంటి విమర్శలు ఉన్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని 2026 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో టీవీకే పార్టీ ఎవరితోనూ పొత్తు లేకుండా 234 అసెంబ్లీ సీట్లలో టీవీకే పార్టీ పోటీ చేసి 108 సీట్లను సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. ఇంత ఆశ్చర్యకరమైన రిజల్ట్ సైలెంట్ గా సాధించినందుకు దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఈ రిజల్ట్ ద్రవిడ పార్టీలైనటువంటి డిఎంకే, అన్నా డిఎంకేల దశాబ్దాల ఆధిపత్యాన్ని అధిగమించి రికార్డు స్థాయిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడానికి కావలసిన సంఖ్య 118 సీట్లు అవసరం. టీవీకేకి వచ్చిన సీట్లు 108. అయితే కాంగ్రెస్ నుంచి 5 సీట్లు, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో 120 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం 2026 మే 10వ తేదీన చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గవర్నర్ ఆర్వి ఆర్లేకర్ విజయ్తో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. విజయం వెనుక కేవలం సినిమా క్రేజ్ ఉందనుకుంటే పొరపాటే. ఎందుకంటే దీని వెనుక చాలా వ్యూహమే ఉందనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ మక్కల ఇయక్కం అనే ఒక సంస్థ సైలెంట్ గా పనిచేసే ఆర్మీగా తయారై 15 ఏళ్లుగా తన సేవా సంస్థ ద్వారా గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా కరోనా సమయంలో సహాయం, చదువుకున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, వరదలు వర్షాలు వచ్చినప్పుడు పేదలను ఆదుకోవటం, ఇంకా అనేక రకమైన సహాయ కార్యక్రమాలు చేయటం వలన ఇంతటి సక్సెస్ ను సాధించగలిగాడు విజయ్. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత విజయ్ ఇచ్చిన స్పీచ్ చాలా డిఫరెంట్ గా ఉంది. అందరినీ ఆకట్టుకుంది. విజయ్ తన మొదటి స్పీచ్ లోనే సాధారణ ప్రజలతో తనను ఒకటిగా చూపించి నిజమైన సెక్యులర్ జస్టిస్ తో ఒక కొత్త యుగం స్టార్ట్ అవుతుందని ప్రకటించాడు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ నుంచి మహిళల భద్రత వరకు మొదటిగా నిర్ణయాలు తీసుకొని ప్రజల ఆశలకు తగ్గట్టుగా పనిచేస్తానని వాగ్దానం చేశాడు. ఇది కేవలం ఒక ఎన్నికల విజయం కాదని, తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుందని చెప్పాడు. ఒక మార్పు కోసం తాపత్రయం పడుతున్నాడని అర్థమవుతుంది. విజయ్ ముందు ప్రస్తుతం చాలా సవాళ్లు ఉన్నాయి. వాటినన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ తమిళనాడు ప్రజలకు తను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మంచి ముఖ్యమంత్రిగా మంచి పాలన చేసి మంచి పేరును తెచ్చుకోవాలని ఆల్ ద బెస్ట్ చెప్దామండి మనందరం విజయ్కి. ఇదండి విజయ్ ప్రస్థానం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.